జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 64 చెప్పుకుంటున్నాం. ధర్మాలు శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్ సంస్కృత మహాభారతాలలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగ పర్వంలోని ధర్మాలు. అర్ధరాత్రి పిలిచాడు మహారాజు మహామంత్రిని. మనసు బాగోలేదు, నాకు ధర్మాలు చెప్పు అంటాడు. ధర్మాలు చెప్తున్నాడు మహామంత్రి విదురుడు. ఆ ధర్మాలు అక్కడ రుచించట్లేదు అంటున్నాడు మహారాజు. విదురా, నీవు ఎంతసేపు ధర్మం 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 అని నాకు నా చెవులు మారుమోగించకు, కొత్త విషయాలు ఏమైనా చెప్పు, ఎంతసేపు నీ సోది వినలేకపోతున్నాను నేను అంటాడు మహారాజు మంత్రితో. మరి మహారాజు ఎవరు? అన్న, మంత్రి తమ్ముడు. చెప్తున్నాడు తమ్ముడు, మహారాజా, మీరు నన్ను రాత్రిపూట పిలిచి ధర్మాలు చెప్పమంటే చెప్తున్నాను. మీకు నేను చెప్పే ధర్మాలు రుచించట్లేదు. నేను ధర్మంగా మాట్లాడితే నీకు రుచించదు. మరి ఎలా మాట్లాడాలి? అసలు నీ మనసులో ఏముందో చెప్పు, ఆ విధంగా మాట్లాడుతాను. నేను మాట్లాడే మాటలు వేదాల్లోని ధర్మాలు. ఋషులు తమ సత్య సాక్షాత్కారంతో చూసి మనకు చెప్పినటువంటి ధర్మసూత్రాలు చెప్తున్నాను. నీకు ఇష్టపడకపోతే మరి నేను ఏం చేయను? నేను ఎన్నడూ కూడా స్వార్థంతో మాట్లాడటం లేదు. నీవు నాకు అన్నవు, మహారాజువు. నీవు నీ వంశము బాగుండాలి, సంతోషంగా ఉండాలి, కీర్తితో ఉండాలనే నేను ఈ ధర్మసూత్రాలు నీకు వల్లి వేస్తున్నాను. నీకు ఇష్టపడడం లేదు. మరి ఏం చెప్పాలో చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. విదురా, ఎంతసేపు ఈ ధర్మసూత్రాలే కాకుండా చెప్పినవే చెప్పకుండా కొత్త విషయాలు ఏమైనా చెప్పు నాకు అంటాడు మహారాజు. అలాగే మహారాజా, చెప్తాను వినండి. వేదాలలోన ఋషులు తమ సత్య సాక్షాత్కారంతో చూసినటువంటి ఒక విషయాన్ని పేర్కొన్నారు. దాన్ని చెప్తాను వినండి. మానవుడు తాను చేసిన యజ్ఞ ఫలాన్ని, ధర్మ కార్యక్రమాల ఫలితాన్ని, తన తల్లి తండ్రులు అందరికీ చేసిన సేవలు, ఆ పుణ్య ఫలాలను త్రాచులో ఒక పక్క వేశాడు. అతను ధర్మజీవనంగా జీవించి ఆ ధర్మ జీవనాన్ని ఒక పక్క వేశాడు. ఆ త్రాచులో ఆ మానవుడి ధర్మ జీవనమే తూగింది. అంటే ధర్మ జీవనము అంత గొప్పది అని వేదాలు పేర్కొన్నాయి. ధర్మ జీవనము అంటే ఏమిటో కాదు మహారాజా. జీవనం అంటే ధర్మంగా జీవించటం. ధర్మంగా జీవించటం అంటే అహింసతో జీవించుట, సత్యంతో జీవించుట, పెద్దలను గౌరవించుట, అధర్మ కార్యాలు చేయకుండుట. ఇవియే మానవుడికి ధర్మపదం. ఈ విధంగా అతను ఆ ధర్మపదంలో నడిస్తే అది అతనికి ధర్మజీవనం. అది అతను చేసిన క్రతువుల పుణ్యాల కంటే గొప్పగా తూగింది అని ఋషులు వేదాలలో పేర్కొన్నారు. ఇది నీకు తెలిసే ఉంటుందో మరి తెలియలేదో చెప్పు మహారాజా. సరే విదురా, ఇంకా చెప్పు, వింటాను. మహారాజా, ఎవరైతే ధర్మంతో జీవనం కొనసాగిస్తాడో అతడు ఈ భూలోకంలో ఉండే సర్వ పుణ్య కార్యాల ఫలితాన్ని ఆయాచితంగానే పొందుతాడు. అతని పుణ్యకార్యాలు, అతని ధర్మ జీవన విధానం గురించి భూలోకములో ప్రజలు ఎన్నాళ్ళు చెప్పుకుంటారో అన్నాళ్ళు అతడు స్వర్గములో కానీ ఇతర ఉత్తమ లోకాల్లో కానీ అనుభవిస్తూ ఉంటాడు సుఖాన్ని. అట్టివారు స్వర్గలోకం అని చెప్పనేలా బ్రహ్మ, శివ, విష్ణు లోకాలలో ఉత్తమ పదవులు అనుభవించి ఉత్తమ కీర్తితో మోక్షంతో ఉంటారు. ఇందుకు ఎవరినో మనం ఉదాహరణ చెప్పుకోనేలా మనకు తెలియదా? శ్రీరాముడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, శివచక్రవర్తి, మార్కండేయుడు మొదలుగా గల మహాత్ములు ఈ కోవకు వస్తారని మీకు తెలుసు కదా. అట్టివారికి దైవానికి భేదమే ఉండదు. రాజా, ధర్మపరులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనడానికి ఉదాహరణ చెప్తాను. పూర్వము శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తమ భక్తుడు ప్రహ్లాదుడు ఒక ధర్మ నిర్ణయం చేశాడు. ఒక ధర్మ సంకటం అతనికి సభలో ఏర్పడింది. అతని కొడుకు విరోచనుడు
అలాగనే అంగిరసుని కొడుకు సుధన్వుడు అనే వారి మధ్య ఒక ధర్మ నిర్ణయము అతని ముందుకు వచ్చింది. వారిద్దరి ప్రాణాలు వారు పణంగా పెట్టి ధర్మాన్ని నిర్ణయించమని మహారాజు అయినటువంటి ప్రహ్లాదు ముందుకు వచ్చారు. ఆ వివాదం యొక్క పూర్వాపరాలు అన్నీ పరిశీలించిన చేసిన తరువాత ప్రహ్లాదుడు తన కొడుకు అయిన విరోచనుడికి అతని వాదనకు ధర్మము లేదు, న్యాయము లేదు, అంగిరసుని కుమారుడైన సుధన్వుని వాదనలో ధర్మము ఉన్నది అని గుర్తించాడు. అప్పుడు న్యాయంగా ఆ ప్రహ్లాద మహారాజు ఆ ఉత్తమ బ్రాహ్మణుడి కుమారుడైనటువంటి సుధన్వుడి వాదనకు ధర్మం ఉన్నదని తీర్పు చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు ముందు ఒప్పుకున్న విధముగా తన ప్రాణాలను దైవానికి సమర్పించాలి, అంటే ప్రాణత్యాగం చేయాలి. అతను ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు ప్రహ్లాదుడు న్యాయం పొందిన అంగిరసుని కుమారుడు సుధన్వుని ప్రార్థించి తన కుమారుడు ప్రాణాన్ని భిక్షగా ఇవ్వాలని ప్రార్థించాడు. ఆ విధంగా తన కుమారుడి ప్రాణాన్ని తండ్రి కాపాడాడే కానీ అధర్మంగా తీర్పు చెప్పలేదు. గనుక మహారాజా, ప్రహ్లాదుడి వలె నీవు ధర్మంగా ప్రవర్తించి అధర్మపరుడైనటువంటి నీ కుమారుడిని వంశాన్ని పాండవుల నుంచి నువ్వు కాపాడుకును, లేనిసో వంశక్షేమం తప్పదు. ధృతరాష్ట్రుడికి కాస్త కోపం వచ్చింది. భలే చెప్పుతున్నావు ఇదిరా, చెప్పు చెప్పు, నీ సొల్లు కబుర్లు బాగా చెప్పు, వ్యంగ్యంగా అన్నాడు మహారాజు మహామంత్రితో. నీ మాటలు వినసొంపుగా ఉన్నాయి, ఏవేవో చెప్తున్నావు, చెప్పు చెప్పు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు మహారాజు మంత్రితో. మహారాజా, నేను ముందే చెప్పాను ధర్మవాక్యాలు మీకు వినసొంపుగా ఉండవు అని. మీకు కర్ణ కఠోరంగా ఉన్నా, మీకు ఇష్టం లేకపోయినా, మీరు నన్ను తిట్టుకున్నా శిక్షించినా కానీ నేను ధర్మంగానే మాట్లాడుతాను, అధర్మంగా మాట్లాడను. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఆ సమస్యే లేదు, అది సమస్య మీకు. నేను ధర్మాన్ని విడిచి మాట్లాడను. మానవుడు ధర్మంగా జీవించి ధర్మ మార్గాన నడవడం అతనికి అది ఉత్తమ మార్గం. మానవుడు తన శక్తియుక్తులతో సంపాదన చేసి సుఖంగా జీవించడం మాధ్యమమైనటువంటి మార్గం. ఇది మాధ్యమం అయిన మార్గం. మానవుడు నీతిమాలి ఇతరుల సొమ్మును బలవంతంగా తీసుకొని అధర్మంగా సంపాదించుకొని బతకడం అధర్మ మార్గం. మహారాజా, మరి నీ కుమారులు ఏ విధంగా పాండవుల యొక్క ఆస్తిని తీసుకొని అనుభవించాలనుకుంటున్నారో నువ్వే ఆలోచించుకోనము. అది ధర్మ మార్గమా అధర్మ మార్గమా? నాకు భేదాభిప్రాయాలు లేవు. నాకు పాండవులు కౌరవులు సమానమే. కానీ ధర్మంతో ఉన్న పాండవుల మీద నాకు ఇష్టం ఉంటుంది, ఎందుకంటే వారు ధర్మ మార్గంలో ఉన్నారు కనుక. నీ కుమారులు ధర్మ మార్గంలో లేరు కనుక నాకు వారిపైన ప్రేమ వాత్సల్యం ఉండదు. ఎప్పుడైతే మళ్ళా నీ కుమారులు ధర్మ మార్గంలో ఉంటారో అప్పుడు నేను వారిని అమితంగా ప్రేమిస్తాను. ఇదే నా యొక్క జీవన విధానము, నా మనస్తత్వం. నీకు తెలుసు కూడా అడుగుతున్నావు. నీ కుమారులు ఎలా ఉంటున్నారో నీకు తెలియదా? నీ కుమారులకు ఉండే మిత్రులు ఎవరు? ధర్మాన్ని తాకట్టు పెట్టేసి దానం గుణంతో ఉన్నటువంటి కర్ణుడు, తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఇంకో రాజ్యంలో పాదం మోపి నాశనం చేస్తున్న శకుని, ఇట్లాంటి వారు మీ కుమారులకి నీకు మిత్రులు. ఆ కర్ణుడికైతే ధర్మము అనేది ఒకటి ఈ భూమిపైన ఉన్నది అనే విషయమే తెలియదు. అతను తన స్వార్థానికి, తన సామాజిక హోదాకు ధర్మాన్ని అమ్మేస్తాడు, అసత్యాలు చెప్తూనే ఉంటాడు. అతడిని నీవు ఈ కురుసామ్రాజ్యం నుంచి పోయి నీ రాజ్యంలో ఉండు అని అనలేవు, నీకు ఇష్టం లేదు అనడం కూడా. అలాంటి శకునికి, అలాంటి కర్ణుడికి నీ కొడుకులు వత్తాసు పలుకుతారు. నీవు వారిని కాదనలేవు, వారిని వారి రాజ్యాలకు పొమ్మని చెప్పలేవు. అగ్నికి ఆజ్యము తోడైనట్లు కర్ణుడికి శకుని తోడై నీ కుమారులను చెడగొడుతున్నాడు. అది నీకు తెలియదా? నీవు తెలిసియే
నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటావు. అందుకనే నీ కుమారులు అధర్మ మార్గాన్ని పయనిస్తున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఆ శకుని, ఆ కర్ణుడు కీర్తితో జీవించనీయరు. వారితో సహచర్యం ఉన్నంత వరకు నీ కుమారుడికి ధర్మ మార్గం అంటే ఏమిటో తెలియదు. ధర్మంగా ఎలా జీవించాలో తెలియదు. ధర్మంగా జీవించడం తెలిస్తే ఇంత యావత్ కుసామ్రాజ్యానికి మహారాజు కాగలడు. నీ కుమారుడు దుర్యోధనుడు ఒక చిన్న సామ్రాజ్యాన్ని రాజు అవుతాడు. ధర్మరాజు. మీకు వచ్చే నష్టం ఏముంటుంది? మీరు ధర్మాన్ని ఆలోచించరు. ఈ రాజ్యం పూర్వం ఎవరిది? ఎవరికిచ్చారు? ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇందులో పాండవులది ఏమన్నా అధర్మమైన కోరిక ఉందా? అధర్మంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అనేది మహారాజుగా నీవు ఆలోచించట్లేదు. అదే నా ఆవేదన మహారాజా అంటాడు విదురుడు. విని విన్నట్లుగా చిదరించుకుంటూ చూస్తాడు ధృతరాష్ట్ర మహారాజు. ఎందుకంటే అతనికి తన కొడుకుల కంటే ఎక్కువ వ్యగ్రత, అధర్మం, దురాలోచన పాండవులపైన ఉన్నది కనుక. జై శ్రీమన్నారాయణ.